నమస్కారం, మీరు చూస్తుంది Y9 న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ బాలుర పాఠశాలలో వెంకటగిరి ICDS పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి కొండయ్య నాయుడు, మరో విద్యాశాఖ అధికారి స్వర్ణలత, ప్రాజెక్ట్ CDPO శంషాద్ బేగం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు మెరుగైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన బోధనా పద్ధతులను అంగన్వాడీ కార్యకర్తలకు అందించడమే జ్ఞానజ్యోతి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి ద్వారా శిక్షణ అందిస్తూ చిన్నారుల అభ్యాసాన్ని మరింత సులభతరం చేసే విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్య, బాలల మేధో వికాసం, శారీరక అభివృద్ధి, భాషా నైపుణ్యాలు, సామాజిక, సాంస్కృతిక, సృజనాత్మక సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారని CDPO శంషాద్ బేగం అన్నారు. చిన్నారులకు కేవలం పుస్తకాల ద్వారా కాకుండా ఆటలు, పాటలు, కథలు, బొమ్మలతో పాటు వివిధ బోధనా ఉపకరణాల ద్వారా విద్యను అందించడం జ్ఞానజ్యోతి కార్యక్రమంలో ముఖ్యమైన అంశంగా తెలియజేశారు. దీనివల్ల చిన్నారులో చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు వారు సులభంగా విషయాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి ఆటపాటల ఆధారిత బోధనపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం కార్యక్రమంలో కీలక భాగంగా అని తెలియజేశారు. పూర్తిగా అయితే కానీ కొన్ని స్కూళ్ళకి విజిట్ వెళ్ళినప్పుడు మాకుమాబాపురం ఇలా కొన్ని స్కూళ్ళకి విజిట్ వెళ్ళినప్పుడు మీ రోల్ అనేది చాలా ముఖ్యమైన రోల్. ఎందుకంటే మామూలు మా దగ్గరికి ఎప్పుడు వస్తారు, 5+ లో వస్తారు. 3 నుంచి 5+ వస్తారు, దాదాపు 2-3 ఏళ్ళు మీ దగ్గర వస్తారు. ఆ టైంలో పిల్లల గ్రాస్పింగ్ పవర్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యి బాగా పెరుగుతుంది. కొన్ని పాఠశాలలకు వెళ్ళినప్పుడు అంగన్వాడీ వాళ్ళే ఒక్క తరగతిలో టక్టక్గా చెప్పేస్తున్నారు, చాలా హుషారుగా ఉన్నారు. అప్పుడు మా టీచర్ నిజాయితీగా చెప్తున్నారు, మేడం ఇది అంగన్వాడీ వాళ్ళే మాకు బేసెస్ పంపించేస్తారు మేడం. అలా స్టార్టింగ్ లోనే కొద్దిమంది చాలా చక్కగా పిల్లలకి బేసేసి ఆడుతూ పాడుతూ వాళ్ళని చదివించి చాలా చక్కగా వేస్తున్నారు మేడం. కాబట్టి మీ రోల్ కూడా పిల్లల బేస్ లో చాలా ముఖ్యమైనది. ఈ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ అటెండ్ అయిన అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి యాక్టివిటీకే కాకుండా మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. బాగా చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్ రాకముందు పిల్లలు నేర్చుకొని ఆ తర్వాత ఫౌండేషన్ 1వ తరగతి కంటే ముందు, ప్రైమరీలో కంటే ముందు అంగన్వాడీలో, ప్రీ ప్రైమరీలో ఏర్పడుతుంది. అక్కడ మీరు స్కూల్ వాతావరణాన్ని పిల్లలకి బాగా అలవాటు చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా పిల్లలకి స్కూల్ వాతావరణం అలవాటు చేసి చక్కగా ఆదిస్తున్నాం. మేడం చెప్పినట్టుగా మనకు ఏ స్కూల్ పోయినా కంప్లైంట్ ఏమంటే అంగన్వాడీలో ఉన్న పిల్లలు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళకి అంగన్వాడీ పర్మిషన్ లేదు. ఏ ప్రైవేట్ స్కూల్ అయినా కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి 5 వరకు, 6 నుంచి 10 వరకు పర్మిషన్ ఉంది. కానీ ప్రీ ప్రైమరీ ప్రైవేట్ స్కూల్కి లేదు. కానీ వాళ్ళ యూడేజ్ లో మన పిల్లలు ఉన్నారు, మన యూడేజ్ లో ఈ పిల్లలు లేరు. దాన్ని మీరు ఎంత మ్యాక్సిమం కంట్రోల్ చేయగలిగితే కూడా అంత మంచిది. మన అంగన్వాడీలో ఉన్న పిల్లలు మన స్కూల్లోకి వస్తే బాగుంటుంది. తప్పించుకోవాలంటే మన పిల్లలు అక్కడ ఉన్నారు, అంగన్వాడీలో ఉన్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ అలవాటు అయ్యి అక్కడ ప్రీ ప్రైమరీ LKG UKGలో ఉండి అక్కడి నుంచి అట్లే మొత్తం మీద రాను రాను గవర్నమెంట్ స్కూళ్ళలో సంఖ్య తగ్గి ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య తగ్గిపోవడానికి ఈ ఫస్ట్ బేస్ కూడా ప్రైమరీ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ తెచ్చుకోవడం వల్ల మన సంఖ్య రోజు తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని మీరు ఎందుకంటే కొంత కంట్రోల్ చేసి ఆ పిల్లల్ని, మీ దగ్గర ఉన్న పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో లేకుండా మీ దగ్గర పెట్టుకొని దాన్ని కాపాడు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ విద్యా విషయంలో, చదువు విషయంలో మొట్టమొదట మీరే వాళ్ళకి తల్లిదండ్రులు లెక్క.
పిల్లలు. ఎందుకంటే చిన్న వయసులోనే మీ దగ్గర పంపిస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు, మనకి సామాజిక విషయాలు కానీ మనం బయట విషయాలు కానీ అన్ని నేర్పి పంపించేది ఈ అంగన్వాడీ స్కూల్లోనే కాబట్టి ప్రారంభ దశలో మీరు ఎంత నేర్పించి పంపిస్తే వాడు అంత విద్యావంతులు అవుతారు, సమాజానికి కూడా ఉపయోగపడతారు. కాబట్టి మీరు అందరూ కూడా మేము గమనించిన దాంట్లో ప్రతి అంగన్వాడీ టీచరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ పరిధిలో పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అదేవిధంగా అన్ని విషయాలు కూడా అంటే ఏది మంచి ఏది చెడు కూడా వాళ్ళకి చెప్పి పంపిస్తున్నారు. బేగం సిడిపిఓ వెంకటగిరి. ఈరోజు మనము బాలుర పాఠశాల నందు 6 రోజుల అంగన్వాడీ కార్యకర్తలకి శిక్షణ కార్యక్రమం అనేది ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్పీలు 3 ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 3 డిఆర్పీలు వచ్చున్నారు. అలాగే మన ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఐసిడిఎస్, సిడిపి, సూపర్వైజర్స్ అందరు కూడా చేస్తారు. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ కి 6 డొమైన్స్ అంటే 5 డొమైన్స్ లో మనము తప్పనిసరిగా శిక్షణ అనేది ఇవ్వాలి. అంగన్వాడీలో ఫస్ట్ అంగన్వాడీ వచ్చేటటువంటి పిల్లలు అమ్మ ఒడి తర్వాత మొదటి బడి అంగన్వాడీ కాబట్టి ఆ అంగన్వాడీ కార్యకర్తల యొక్క కెపాసిటీ బిల్డింగ్స్ ని మనము ఇంప్రూవ్ చేయడం కోసం 6 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. ఇందులో ఏంటంటే నిపుణ్ భారత్ చెప్పినటువంటి లక్ష్యాలు ఏంటి, అలాగే మనము IF అంటే ఫౌండేషన్ లిటరసీ ఫౌండేషన్ లో మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాల మీద, అలాగే అంగన్వాడీ కార్యకర్తలకి పిల్లల్లోకి సంపూర్ణ అభివృద్ధి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అని చేయాలంటే 5 డొమైన్స్ తప్పనిసరిగా ఉండాలి. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, భాషాభివృద్ధి, మరియు భావ ఉద్వేగ అభివృద్ధి, మేధాభివృద్ధి, ఇవన్నీ కూడా మనము పిల్లల్లో నేర్పించడం వల్ల మనకు వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది జరుగుతాయి. ఆ డెవలప్మెంట్స్ డిలే ఉంటే ఆ పిల్లల్ని ఏ విధంగా గుర్తించి మనం రెఫర్ చేయాలి అనే విషయాలు అంగన్వాడీ వర్కర్స్ కి తెలుస్తాయి. అదే కాకుండా అంగన్వాడీ సెంటర్ లో ఆ శారీరక అభివృద్ధికి ఎలాంటి ఆట వస్తువులు ఇచ్చున్నారు, అది ఏ విధంగా ఉపయోగించాలి, అలాగే మేధాభివృద్ధి కోసము వాళ్ళు ఏర్పరచడము, రంగులు గుర్తించడము, పజిల్స్ చేయడము, తర్వాత వచ్చేసి వాళ్ళు ఏమైతే చేస్తున్నారో కథ చెప్పేటప్పుడు ఊహాత్మకంగా ఊహించుకోవడము, ఇవన్నీ అభివృద్ధులు ఏ విధంగా అంగన్వాడీ వర్కరు ఆ చైల్డ్ లో తీసుకొని రావాలి అనే విషయాల మీద మనం అవేర్ చేస్తున్నాము. అలాగే ఈ 5 అభివృద్ధులు జరగాలని చెప్పేసి మన డిఆర్పీలు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. జ్ఞానజ్యోతి 120 days ప్రోగ్రామ్ లో భాగంగా 2వ సంవత్సరం శిక్షణ కార్యక్రమము మన బాయ్స్ హై స్కూల్లో జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య సిడిపిఓ గారు కోర్సు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందేటట్లుగా మనము ఈ 5 డొమైన్స్ ను వాళ్ళకి తర్ఫీదునిచ్చి పిల్లలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అయ్యే విధంగా పిల్లలు మన పాఠశాలలో ఈ సహజమైనటువంటి వాతావరణంలో పిల్లలు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. దీనికి ముఖ్యంగా అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎట్లంటే అట్లా చదువు కాకుండా వాళ్ళకి కొట్టడము తిట్టడము ఇలా కాకుండా వాళ్ళకి ఈ ఆటల ద్వారా గేమిఫికేషన్ ద్వారా ఈ యొక్క విద్యను అనేది బోధించాలనే ఉద్దేశంతో PP1 PP2 విద్యార్థులకి పై స్థాయిలో 1వ తరగతి చేరేటప్పటికి ఈ అన్ని సామర్థ్యాలు వచ్చే విధంగా భాషాపరంగా కానీ గణిత పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఈ అన్ని సామర్థ్యాలు వచ్చే విధంగా మనము ఈ ట్రైనింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది.